హలో ఎవరివన్, నేను మీకు ఈరోజు ఒక మంచి తోటను చూపించబోతున్నాను. దీనిని పొగాకు తోట అంటారు, మీకు తెలుసు. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పొగాకు లేదా పొగ చెట్టు ఇది సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క. వీరి నుండి పొగ విడుదలవుతున్నందున దీనికి పొగాకు అనే పేరు వచ్చింది. దీని ఆకుల నుండి సిగరెట్లు, చుట్టలు తయారు చేస్తారు. కొన్ని రకాల తాంబూలాల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. పుష్పించే మొక్క కాబట్టి కింగ్డమ్ వచ్చి ప్లాంటే. ఆర్డర్ వచ్చి సొలనేలిస్, జీనస్ వచ్చి నికోటియానా. బైనామియల్ నేమ్ అంటే శాస్త్రీయనామం వచ్చి నికోషియానా టబాకం. లిన్నేయస్, కరలస్ లిన్నేయస్ వర్గీకరణ ఆయన వర్గీకరించారనమాట. ఈ ఆకులు చూసారు ఎంత పెద్దవిగా ఉన్నాయో, పొగాకు తోట ఎంత అందంగా ఉందో. పొగాకు వ్యవసాయ ఆధారిత పంట, మత్తు కలిగించే పదార్థం కూడా. అమెరికాలో దీనిని చాలా కాలం క్రితం వైద్యానికి, పూజలకు ఉపయోగించేవారు. ఉత్తర అమెరికాని యూరోపియన్ దేశాలు వలస రాజ్యంగా ఏర్పరచుకున్నాక పొగాకు మత్తు పదార్థంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనివల్ల దక్షిణ అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా వరకు పొగాకు ఉత్పత్తి మీద ఆధారపడేది. పొగాకు పంట పండిస్తున్నారు చాలామంది. చూసారు, అది పువ్వు ఇంకా పువ్వులు విడలేదు. పొగాకు చాలామంది పండిస్తున్నారు. దీనివల్ల చాలా ఆదాయం వస్తుంది, కానీ చాలా కష్టపడాలట ఈ పంట పండించినందువల్ల. మేము మా చేలోకి వెళ్తున్న దారిలో ఈ పొలాన్ని చూసి నేను మీకు వీడియో పెడుతున్నాను, చూడండి. ఆకులు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. పొగాకు చుట్టలు చుట్టడానికి ఉపయోగపడేది ఏంటి? ఆకులు. పొగాకులు అనేక జాతులకు చెందిన ఉన్నాయి. ఇవన్నీ నికోటియానా అనే జాతికి చెందినవి. నికోటియానా అలాగే నికోటిన్ అనే పదానికి పోర్చుగల్లోని ఫ్రెంచ్ రాయబారి జీన్ నికోట్ గౌరవార్థం అతని పేరు పెట్టారు. 1559లో దీనిని క్యాథరిన్ డి మెడిసి పోర్టుకు ఔషధంగా పంపారు. మానవ ఆరోగ్యంపై పొగాకు ప్రభావాలు గణనీయమైనవి. అయితే ఈ పొగాకు తాగమని నేను చెప్పట్లేదు కదా. పొగాకు చాలా ప్రమాదకరమైనది. దీనిని తాగటం వల్ల నోటి క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, గుండె జబ్బులు వస్తాయి. కానీ మత్తు కూడా వస్తుంది. చాలామంది ఈ పొగాకు అలవాటు పడిపోయారు. చాలా ఎత్తు ఎదిగింది. పొగాకుని ఇతర వ్యవసాయ ఉత్పత్తుల మాదిరిగానే సాగు చేస్తారు. కీటకాల నుండి దాడులను నివారించడానికి విత్తనాలను చల్లని ఫ్రేముల లేదా హాట్ బెడ్లలో విత్తుతారు. తర్వాత పొలాల్లోకి నాటుతారు. ఎంత అందంగా ఉందో ఈ పొగాకు తోట. మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా పండే ఈ పొగాకు మిగిలిన పంటల మాదిరిగానే పెంచి ఆకులు కోతకు వచ్చా కోసి వాటిని బేడ్లుగా కట్టలు కట్టి ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత పొగాకు చుట్టలు చూడతారు, బాగా ఎండనిస్తారు. ఇది ఏ రూపంలో వినియోగించినా కానీ అనారోగ్యానికి గురి చేస్తుంది. 2004 సంవత్సరంలో పొగాకు వినియోగం మూలంగా 5.4 మిలియన్ మరణాలు సంభవించాయి. ధూమపానం వల్ల నపుంసకత్వం కూడా వస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించారు. 20వ శతాబ్దంలో సుమారు 100 మిలియన్ మరణాలు సంభవించాయి. అమెరికాలో ఈ పొగాకు త్రాగేవారి శాతం 1965 నుండి 2006 సంవత్సరానికి సగానికి పైగా తగ్గింది. అయితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీరి శాతం సంవత్సరానికి 3.4% చొప్పున పెరుగుతుంది. చూసారా, ఆకులు ఎంత అందంగా ఉన్నాయి. పొగాకు తోట కూడా చాలా అందంగా ఉంది. కానీ పొగాకుని మనం తాగకూడదు అసలు. చుట్టలు సిగరెట్లు ఇవి ఎక్కువగా తాగితే క్యాన్సర్ వ్యాధులు వస్తాయి. కాబట్టి పొగాకు చాలా ప్రమాదకరమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, పొగాకు తోటను చూసి ఆనందించండి, అంతేగాని త్రాగకూడదు. బాయ్ ఫ్రెండ్స్. వీటి పూత ఎలా ఉంటుందో చూడండి. నాతో పాటు ఈ పిల్లలు కూడా వచ్చారు, తోటను చూస్తున్నారు, బడి పిల్లలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవిగో పూత, ఇవి ఎండబెట్టిన కట్టలు, పొగాకు కట్టలు.